ఎలుకలు ఆ పేరు వింటేనే రైతులంతా ఉలిక్కిపడతారు. ఒకప్పుడు ఇళ్ళు, గోదాముల్లో అధిక నష్టం చేసే ఈ ఎలుకలు మాగాణుల్లోని వరిని, మెట్ట పంటలైన ప్రత్తిని, ఉద్యాన పంటలైన కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను నష్టం చేస్తున్నాయి. ఇవి తినేదానికన్నా కొరికి నష్టం చేసేదే ఎక్కువ. వీటి నివారణకు ఏ ఒక్క రైతో కాకుండా ఆ ప్రాంతంలోని రైతులందరూ కలిసి సమిష్టిగా సమగ్ర పద్ధతులను ఆచరించాల్సి ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నష్టం నివారణ చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు నుంచి తెలుసుకుందాం. ఈ పార్వతీపురం మన్యంలో గాని, లేపోతే రాష్ట్రంలో గూడా ఆయిల్ పామ్ అనేది ఎక్కువగా సాగు చేయబడుతున్న పంట. అతి ప్రధానమైన సమస్య ఈ మధ్యలో గమనించినట్లయితే ఎక్కువ మందిగా రైతు సోదరులు చెప్పడం జరుగుతుంది ఏంటంటే, ఎలుకలు అనేవి చాలా నష్టం చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఆయిల్ పామ్‌లో ఎక్కువగా 3 రకాలైన ఎలుకలు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంట్లో చూసినట్టు రాటస్ అని ఒక ఎలుక, దాంతోపాటు బ్యాండికోటస్ బెంగాలెన్సిస్ అని ఒకటి, బ్యాండికోటస్ ఇండికా అనే ఈ 3 రకాల ఎలుకలనేవి ఈ ఆయిల్ పామ్‌లో గాని, కొబ్బరిలో గాని అత్యంత నష్టపడతాయి. ఈ ఆయిల్ పామ్‌లో చూసినట్లయితే ఇవి ఈ ఆకుల్ని గాని, అదేవిధంగా చిన్న మొక్కలైన అంటే 1-3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఉన్న మొక్కల యొక్క మొదల్లో చేరి కణజాలాన్నంతా నశింపజేసి ఆ చెట్టు పడిపోయేటట్టు, ఆ చెట్టు నాశనం అయ్యేటట్టు ఇవి చేస్తా ఉంటాయి. ఈ ఎలకలకున్న సహజ లక్షణం ఏంటంటే దానికి రోజు దానికి ఏదో ఒకటి కొరకపోతే దానంతట ఆ పళ్ళనేవి దాని లోపల మెదడులోకి వెళ్ళిపోయి చచ్చిపోతాయి కాబట్టి, ఆ లక్షణం వల్ల దాన్ని ఏదో ఒకటి కొరకాలనే దాని యొక్క గుణంతో ఈ నష్టం ఎక్కువగా కలుగజేస్తుంది. అంటే మనకు ఆకులు కత్తిరించి పడిపోవడము, అదేవిధంగా బొరియలు, కన్నాలనేవి ఎలుక కన్నాలు కూడా కనబడడం జరుగుతుంది. ఇవి మనం గమనించినట్లయితే రైతు సోదరులు ఇమ్మీడియేట్‌గా దాన్ని నశింపచేయడము, అదేవిధంగా ఎక్కడైతే ఈ బర్రోస్ మనకు కనబడినట్లయితే దానికి ఏదో ఒక మెకానికల్ పద్ధతిలో గాని, రసాయన పద్ధతిలో గాని, యాజమాన్య పద్ధతుల ద్వారా దాన్ని నివారించుకున్నట్లయితే మాత్రమే ఆ చెట్టును మనం సంరక్షణ జరుగుతుంది. అయితే దీనికి సంరక్షించే విధానాలు చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే కొంచెం చెత్తగా ఉంటదో అక్కడ ఈ ఎలకలు ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి, మనం ఎప్పుడూ కూడా సాగు యాజమాన్యంలో చెప్పే ఒకటో సంవత్సరం 1 మీటర్ వెడల్పులోను, రెండో సంవత్సరం 2 మీటర్ల వెడల్పులోను, మూడో సంవత్సరం 3 మీటర్ల వెడల్పులో పళ్ళెం అనేది అత్యంత చక్కగా ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా, ఎటువంటి చెత్త లేకుండా చాలా శుభ్రంగా ఉండాలని మనం చెప్తుంటాము. అది చేసినట్లయితే ఎలుకలు అక్కడ ఆశించకుండా దాన్ని స్థావరాలుగా ఏర్పాటు చేసుకోకుండా మనం నివారించవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే మనకి కన్నాలు కనబడితే దాంట్లో నీరు పోసో లేకపోతే దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేసో ఆ యాక్టివ్ బర్రోస్‌ని మనం డిస్టర్బ్ చేయడం అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని హాబిటేట్ అనేది మనం మార్చాలి. దాంతో పాటు మనకి ఈ మెకానికల్ బైట్స్ ఏవైతే ట్రాప్స్ ఉంటాయి, ట్రాప్స్ కూడా మనకి ఎక్కడైతే ఈ బర్రోస్ కనబడతాయో అక్కడ దాన్ని పెట్టి మనం ట్రాప్ చేయడం కూడా చాలా అత్యంత అవసరమైనది. ఇవి కాకుండా ఎంత చేసినప్పటికి కూడా ఇది సామూహికంగా చేయాల్సిన పని గాని, ఒకరిద్దరు చేసే పని కాదు కాబట్టి, ఒక ఎక్కువ ఏరియాలో సామూహికంగా చేసినట్టయితే బావుంటుంది ఇది. అయితే రసాయన పదార్థం చేసినట్టయితే మనకి జింక్ ఫాస్ఫైడ్ లేదా బ్రోమోడైన్ అనే మందు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎలుకల నివారణకు. ఈ జింక్ ఫాస్ఫైడ్ అనే మందు అయితే ఎలా చేయాలంటే, ఒక కేజీ చేయాలనుకుంటే 980 గ్రాములు దంచిన మొక్కజొన్న గాని, లేకపోతే దంచిన బియ్యం గాని తీసుకొని, దాంతో పాటు 20 గ్రాములు మనకి ఈ నూనె, వెజిటబుల్ నూనె తీసుకొని దాన్ని ఒక గ్లౌస్ మనం పెట్టుకొని, ఒక 20 గ్రాములు జింక్ ఫాస్ఫేట్ మందును మనం దాంట్లో వేసి, దాన్ని చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని, ఎక్కడైతే ఈ బొరియలు దాని దగ్గర ఇవి పెట్టుకొని సంహరించవచ్చు. అయితే ఇది చేసే ముందు ఏంటంటే ప్రీ బైట్ అంటాం. అంటే 2, 3 రోజులు మామూలు మందు కలపని గుండలు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని దాన్ని వేసుకున్నట్లయితే ముందు అది అలవాటు పడడం జరుగుతుంది. ఎప్పుడైతే అది అలవాటు పడుతుందో తర్వాత మాత్రమే మూడో రోజు, నాలుగో రోజు మాత్రమే ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలు వేసుకున్నట్లయితే అది మనం సమర్థవంతంగా దీన్ని ఎలుకలు నివారించవచ్చు. దాంతో పాటు మనకి ఇది రిపీటెడ్‌గా చేస్తే దానికి రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి, దీంతో అప్పుడప్పుడు దీనికి జింక్ ఫాస్ఫేట్ బదులు బ్రోమోడైల్‌ని కూడా మనం మార్చి మనం అప్పుడప్పుడు ఇవ్వాలి. ఈ బ్రోమోడైల్‌ని కూడా మనం చెప్పిన విధంగా కేజీ బైట్ ప్రిపరేషన్ కోసం ఏం చేస్తామంటే 980 గ్రాములు బాగా దంచిన నూకలు గాని, అదేవిధంగా మొక్కజొన్న తీసుకొని, దాంతో పాటు 20 గ్రాములు మనకి ఈ వెజిటబుల్ ఆయిల్ నూనె తీసుకొని దాన్ని కలుపుకున్న తర్వాత ఈ బ్రోమోడైల్‌ని 20 గ్రాములు కలిపి మనం చిన్న చిన్న ముద్దలుగా ఏర్పాటు చేసుకొని మనం వేసుకున్నట్టయితే దీన్ని నివారించవచ్చు. అయితే ఇది చేసేటప్పుడు మాత్రం మనకి యాక్టివ్ సీజన్‌లో అంటే మనకి వర్షాకాలం అయిన తర్వాత, లేదంటే ఎప్పుడైతే ఈ బంచెస్ వస్తాయో దాని ముందు కూడా మనకి ఎప్పుడైతే గమనించడం జరుగుతుందో అప్పుడు పెట్టుకున్నట్లయితే మనం సామూహికంగా అంటే ఎక్కువ మందిలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ చేసినట్టయితే ఎలుకలను సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ఇబ్బంది పడినట్టయితే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రం జాలీలు అంటే మొదల్లోనే మనకి ఈ జింక్ కోట్ మెష్‌తోని ఏమైనా మనం చేయగలిగితే ఇది చాలా కష్టమైన పని. కానీ ఇంక తప్పదు. ఆప్షన్ లేనప్పుడు మాత్రం ఇంకా చనిపోవట్లేదు, ఇంకా ఈ మందు పెట్టినా కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మందు పెట్టిన తర్వాత నీరు అందుబాటులో ఉంటే మళ్ళీ అది బతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి, రాకుండా చేయాలనుకుంటే వీలైతే ఇంక తప్పదు. ఎక్కువ ఎక్కడైతే డ్యామేజ్ అనిపిస్తుందో జింక్ మెష్ మనం చుట్టూ కూడా మొదలకి ఎటువంటి బొరియలు చేయకుండా మనం పెట్టుకున్నట్లయితే, సామూహికంగా చేసినట్లయితే చాలా వరకు మనకు ఆయిల్ పామ్‌లో ఈ ఎలుకలను సమర్థవంతంగా మనం అరికట్టించవచ్చు.